ఖమ్మం జిల్లా తల్లాడులో బీఆర్ఎస్ మండల స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్ కార్యనిర్వహణ కార్యక్రమాలపై మండల నాయకత్వానికి పలు సూచనలు చేశారు. రానున్న సంస్థాగత ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు పనిచేయాలని సూచించారు. మన నియోజకవర్గం వరకే మనం చూసుకుంటే నారాయణపురం నుంచి కోడవటిమెట్ట రోడ్డు మనం తెచ్చినాం, శంకుస్థాపన చేసినాం. జనమందరూ నడుస్తుంటే దానికి ఎదురుగా మళ్ళీ ఒక శిలాఫలకం కట్టినాం. ఓపెనింగ్ అయిపోయి నడిచి అది తెలవదా వాళ్ళకి, ఎవరు తెచ్చిరు ఎవరు తెలియదని. అల్లా నుంచి మల్లారం రోడ్డు మనమే తెచ్చినాం. ఇవాళ నూతన కల్లు నుంచి వాళ్ళ గుడి పోయినా కూడా మహాశివరాత్రికి వాళ్ళు రోడ్డు అడిగేవారు, అది మనమే తెచ్చినాం. ఇవాళ గూడూరు నూతన కల్లు మధ్యన బ్రిడ్జి మనమే తెచ్చినాం, ఫౌండేషన్ కూడా వేసినాం. మనము పార్టీగా ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా యాక్టివేట్ చేసుకొని అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చుకొని రేపు ఎన్నికల బరిలో మనం బరిగీసి కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఓడించాలి, ప్రజల్లో వారిని ఏ విధంగా ఎండగట్టాలనేది మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మనకు ఉండాల్సిన అవసరం ఉంది. మనం గ్రౌండ్లో పని చేయకపోతే మనం మీటింగ్లో మాట్లాడుకున్నట్టు ఉండదు, ఎందుకంటే అందరం కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళని. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాల వల్ల